అఖిల భారత యాదవ్ మహాసభకు సంబంధం లేని వ్యక్తి బోగస్ సంస్థ నుండి అధ్యక్షులు ప్రకటించుకోవటానికి యాదవ్ సంఘం నేతలు తప్పుపడుతున్నారు. రాబో కాలంలో అఖిల భారత యాదవ్ మహాసభ సంస్థ పేరును వాడుకున్నట్లయితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని యాదవ సంఘ నేతలు హెచ్చరించారు. తమిళనాడుకే పరిమితమైన సంఘాన్ని అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను నియమించడం ముమ్మాటికి చట్టవిరుద్ధమన్నారు. వచ్చినటువంటి పత్రికలో వార్త, దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని వార్తలు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నూతనంగా నియమితులైనటువంటి అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్. ముఖ్యంగా అఖిల భారత యాదవ్ మహాసభ నాయకులకు, యాదవ్ సోదరులకు నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా బత్తుల బాబురావు యాదవ్ గారు ఉంటారు కూడా అతనే. మరియు అఖిల భారత యాదవ్ మహాసభ అనేది గత 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవలు కొనసాగిస్తుంది యాదవ్ సోదరులకు. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అధ్యక్షులు ఉన్నారు, అన్ని జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కమిటీలు ఉన్నాయి, మండల అధ్యక్షులు ఉన్నారు, మండల కమిటీలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తూ పోతున్నది. మరి ఆ సంస్థలో అఖిల భారత యాదవ్ మహాసభ ఏదైతే ఆల్ ఇండియా యాదవ్ మహాసభగా పిలువబడుతుందో ఆ సంస్థ స్వాతంత్రం ఉద్యమం సమయంలో మనము కూడా యాదవ సోదరులము, దేశంలో ఉన్నటువంటి యాదవ జనాభా అత్యధిక స్థానంగా ఉన్నది. ఆ జనాభాకు అనుగుణంగా మనం ఒక గైడ్ లైన్ ఇవ్వాలని 100 సంవత్సరాల క్రితమే పెద్దలు యాదవులు మంచి దూర చూపుతూ వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియాలో తెలంగాణ అఖిల భారత యాదవ మహాసభ నుంచి రాష్ట్ర నాయకత్వ మార్పు గురించి వచ్చిన వార్తల గురించి యాదవ్ సంఘాన్ని, అఖిల భారత యాదవ్ మహాసభ కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గానికి ఒక క్లారిటీ ఇవ్వనే ఉద్దేశంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. ఇటీవల రాష్ట్ర నాయకత్వ విషయంలో ఎటువంటి మార్పు జరగలేదు. ఇప్పుడు కూడా బత్తుల బాబురావు యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర నాయకత్వం మార్పు జరిగిందని నూతన అధ్యక్షునిగా ఒక గడ్డం శ్రీనివాస్ యాదవ్ నియమితులైనటువంటి వ్యక్తి నియమితుడైనాడంటని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఒక లెటర్ ప్యాడ్ అది బోగస్ అంటనంటని ఈ పత్రికా సమావేశంలో యాదవ్ తెలుగు దినపత్రికలు చూడడం జరిగింది. అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్రానికి గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తిని అధ్యక్షులుగా నియమించిండ్రని, కానీ గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తికి అఖిల భారత యాదవ్ మహాసభకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే అఖిల భారత యాదవ్ మహాసభకు రాష్ట్ర అధ్యక్షులుగా బాబురావు గారు ఉన్నారు, ఆయననే కొనసాగుతారు. ఈ గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడో తమిళనాడులో సేలంలో ఉన్న వ్యక్తి దగ్గర అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షునిగా ఒక నియామక పత్రాన్ని తీసుకొని బోగస్ సంస్థతోని అతనికి ఎలాంటి అధికారం లేదు. ఈ అఖిల భారత యాదవ్ మహాసభలో జాతీయ లెవెల్లో పెద్దలు డాక్టర్ సపన్ కుమార్ ఘోష్ యాదవ్ గారు, అలాగే